నమస్తే. వీధిని స్వాతం లక్ష్యం సమాజయుతం. ఒక అందమైన ఊరు, అందులో ఒక అద్భుతమైన షెడ్, దాంట్లో పనిచేయని రేడియో, తిరగని టైరు, మరి సౌండ్ లేని సైలెన్స్, దాటి మధ్యలో మరి సినిమా ఈ వాయిస్ తోటి ట్రైలర్ రిలీజ్ అయింది. మరి ఈ సినిమా రాజదూత్ అందరికీ తెలిసిన విషయమే. అభిమానులందరూ కూడా చొరగొన్నటువంటి ట్రైజర్. మరి ఈ హీరో మేఘాన్స్ మనతో ఉన్నారు. వారిని అడిగి సినిమా ముచ్చట్లు వారితోటి. నమస్తే మేఘాన్స్. నమస్కారం. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి. మీరు ఎలా ఉన్నారు? సూపర్. ఇంకా నేను మీ డాడీ యొక్క అభిమానిని కూడా. సూపర్. ఇంటర్మీడియట్ రాస్తూ 5 times చూస్తే సినిమా ఈ కథాంశం మీ ముందుకు ఎలా వచ్చింది? నేను డిసెంబర్ ఎండింగ్లో విన్నానండి లాస్ట్ ఇయర్ స్క్రిప్ట్. ఇది డిసెంబర్లో వినడం జరిగింది. ఫస్ట్ నన్ను ప్రొడ్యూసర్ గారు కలిసి ఓకే అన్నారు. కలిసినాక దాని తర్వాత వెంటనే నెక్స్ట్ డే డైరెక్టర్ గారు వచ్చారు. ఇద్దరు స్టోరీ చెప్పగానే నాకు నచ్చింది. ఇంకా అర్థం చేసుకోవడానికి ఒక 2-3 times విన్నాను. 2-3 times అప్పుడు నేను కూర్చున్నాను, మమ్మీని అన్నని కూడా కూర్చోబెట్టాను ఒకసారి. ఇద్దరికి నచ్చింది. దెన్ దాని తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చిందండి. ఓకే, దట్ వాజ్ ది సోల్ రీజన్. అయితే ప్రొడ్యూసర్తో ఎలా మీరు? మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అండి. ఓకే. సో తిను చెప్పాడు, మా ఫ్రెండ్ అంకిల్ వచ్చి నాకు మా ఫ్రెండ్కి అది చెప్పారంటే ఇట్లా కొత్త సినిమా చేస్తాను, న్యూ ఫేస్ కావాలంటే తిన్న పిక్చర్స్ పంపించగానే ఆయనకు నచ్చింది. నెక్స్ట్ డే వెంటనే అది రావడం, నెక్స్ట్ డే డైరెక్టర్స్ రావడము. అయితే దాదాపుగా డైరెక్టర్ ఒక్కరే, కానీ మీరు ఇద్దరు ఇక్కడ. ఈ అంశాన్ని మరి మీకు ఏమనిపించాలి మొదట ఒప్పుకునేటప్పుడు? అంటే ఇద్దరు సింక్లో ఉండే ఏదైనా అయిపోతుంది. సో ఆ సింక్ నాకు వాళ్ళు వచ్చినప్పటి నుంచే కనిపించేసింది. ఎందుకంటే ఈయన మాట్లాడుతున్నప్పుడు ఈయన ఆపిన దగ్గర ఈయన కంటిన్యూ చేస్తుంది. ఓకే. సో ఆ సింక్ నాకు అంటే ఇప్పుడు ఈయన థాట్స్ ఒక తీరు ఉంటే ఇద్దరు అంటే కానీ మాకు ఒకలే అండి. ఇద్దరు థాట్స్ అన్నీ ఒకేలాగా ఉంటాయి. సో ఆ కోఆర్డినేషన్ చాలా బాగుంటుంది. మొత్తం టీమ్ వర్క్. ఎన్ని రోజులు షూటింగ్? 45 days మొత్తం. మరి అక్కడ కాంప్రమైజింగ్ అంటే ప్రొడ్యూసర్ గారు ఈ పలానా లొకేషన్స్ కాంప్రమైజ్ ఏం అవ్వలేదండి. ఖచ్చితంగా చేసాం, ఎక్కడ చేయాలో అక్కడ చేస్తాం. కాంప్రమైజ్ అని అంటే ఇప్పుడు వేరే దగ్గరికి వెళ్ళాలంటేనే వెళ్తుండే, కాకపోతే అది వేరే దగ్గర కూడా తీసుకోవచ్చు. సో అన్ని ఆప్షన్స్ తీసుకున్నాం. ఎన్ని సాంగ్స్ ఉన్నాయి మొత్తం? టోటల్ 4 songs అండి. 4 songs. హీరోయిన్లు ఇద్దరు. హీరోయిన్ అంటే మెయిన్ రోల్ ఎవరికి? మెయిన్ రోల్ అంటూ లేదండి, ఇద్దరికి మంచి రోలే. కాకపోతే ఒక ఏమో వచ్చి గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, ఇంకొక ఏమో వచ్చి నాకు దారి చూపించిన ఏమో ఉంటుంది, ఒక ప్రాబ్లంలో ఉండాలి. మరి ఇవాళ సెలక్షన్లో అంటే మీరు వెళ్ళారా? మీ దృష్టికి ఏం తీసుకురాలి? అంటే ఆబ్వియస్గా సెలెక్ట్ చేసినప్పుడు పిక్చర్స్ చూసాను, అంతగాని ఈ మొద్దు ఆయమ కావాలి, ఆయన మొద్దు ఈమె కావాలి అని ఏం చెప్పలేదు. ఓకే. ఎట్లా ఉంది వాళ్ళ ఒక కెమిస్ట్రీ మీతో? ఎలా కెమిస్ట్రీ అంటే నాకు ఇంకా బైక్ ఉంటుందండి హీరోయిన్స్తో. అంతే అంతే. ఇద్దరికి మంచి రోల్స్. ఒక ఏమేమో నక్షత్రం అని తెలుగు అమ్మాయి తను. సో ఇద్దరికి చిన్న రోల్స్, కాకపోతే మంచి రోల్స్ అని చెప్పచ్చు. ఈ మధ్యలో బైక్ పేరుతో వచ్చినటువంటి సినిమా బాగా హిట్ అయింది. మళ్ళీ మీరు అదే పేరుతో వస్తుంది. సంబంధం ఏమైనా ఉంటుందా, లేకపోతే ఎలాగా ఉండే అవకాశం? అస్సలు 0% కంపారిజన్. కాకపోతే మా దాంట్లో రాజదూత్ అనేది మెయిన్ ఎలిమెంట్. సో మాకు ఆ టైటిల్ తప్పితే వేరే టైటిల్ అంతే కంపల్సరీ పెట్టాల్సింది. కంపల్సరీ అదే పెట్టాలి. ఓన్లీ బైక్ అంటే ఇప్పుడు చూసా ట్రీజర్ చూస్తే అనిపిస్తుంది అంటే మొత్తం పాత్ర అంతా దానిదే, బైక్దే అనిపిస్తుంది. రెండోది సునీల్ గారు వాయిస్ ఓవర్ కూడా పెట్టారు కథాంశానికి. అంటే అవును, టీజర్ ఓన్లీ ఆ అంశానికి. మిగతాది ఇక్కడ వాయిస్ వస్తుంటుందా సినిమా మొత్తం ఎక్కడ ఒక చోట? లేదు. అంటే మర్యాద రావణ సినిమాలో సైకిల్ మాట్లే అంటుంది. లేదు, అట్లేం లేదు. అక్కడి వరకు టీజర్. అయితే మామూలుగా మరి ఎక్కువ మీరు ఒక యంగ్ స్టార్, మరి యువత కూడా బాగా కోరుకున్నటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఓన్లీ కథ అంశాలేనా? అంటే చాలా వరకు నాకు అర్థమైంది. నో అండి, స్క్రిప్ట్కి తగ్గట్టు చేసాం అంతే. లిప్ లాక్లు లేదు, ఏం లేదు. అంటే దాదాపు బెడ్ సీన్స్ కానీ లేకపోతే పబ్ సీన్స్ కానీ అవేంటి? అంటే ఫ్రెండ్స్తో సిట్టింగ్ సీన్ ఒకటి ఉంటుంది, కాకపోతే అది కూడా నార్మల్. అంటే జనరల్గా ఏమంటున్నారు, క్యాజువల్ సిట్టింగ్, ఒక జనరల్గా ఒక ఫ్రెండ్స్ కూర్చొని సిట్టింగ్ ఎట్లా వేస్తారో అట్లా. అండ్ ప్లస్ లిప్ లాక్లు, బెడ్ సీన్స్ అవేం. అంటే దాదాపు ఫస్ట్ కథ కన్సెప్షన్ అంటే ప్రేమ కథ సినిమా ఏమైనా ఉందా? ప్రేమ కథ అండి, లవ్ నుంచే స్టార్ట్ అవుతుంది మొత్తం. ఎస్. అంటే
అట్రాక్షన్స్ లేకపోతే డైరెక్ట్ ఫైటింగ్ తోటి మిమ్మల్ని ఎలా? వెరీ డీసెంట్ ఫిల్మ్ అంతే. మాకు స్క్రిప్ట్కి ఏం కావాలో అది తీసుకొచ్చారు. ఎక్స్ట్రా మసాలా గిసాలా ఏం లేదు. ఇప్పుడు మరి సీనియర్ ఆర్టిస్టులు కూడా చాలామంది పనిచేశారు. విలన్ కూడా మంచి సీనియర్ ఆర్టిస్ట్ పెట్టుకున్నారు. ఎలా అనిపిస్తుంది అతనితో మీ యొక్క కోఆర్డినేషన్ ఎలా ఉంది? ఆయన ఆదిత్య మేనన్ గారు వచ్చి ఇద్దరం ఫ్రెండ్స్ లాగా అయిపోయామండి. చాలా క్లోజ్ ఫ్రెండ్స్ లాగా అయిపోయాము చెప్పాలంటే. అండ్ ప్లస్ నేర్చుకున్నాను అందరు యాక్టర్స్ నుంచి, నేను కొంచెం కొంచెం నేర్చుకుంటూ ఉన్నాను. ప్లస్ చాలా ఆనందంగా ఉండింది వీళ్ళందరితో వర్క్ చేయడానికి ఛాన్స్ దొరికినందుకు. ఎస్పెషలీ కోట శ్రీనివాసరావు గారు కూడా, ఆయనతో కూడా ఒక 2 days షూట్ ఉండింది ఆయనతో. ఆ 2 days చాలా నేర్చుకున్నాను నేను ఆయన దగ్గర నుంచి, ఆదిత్య మేనన్ గారి దగ్గర నుంచి. కానీ మనోబాల గారు ఉన్నారు, మనోబాల గారి నుంచి అయితే అమేజింగ్ ఉండే. 3 days మాకు అసలు స్క్రిప్ట్తో పని లేకుండే. అంటే చదివాము ఆబ్వియస్గా, కాకపోతే ఆయన స్టైల్లో ఆయన చెప్పడము, వేరే వాళ్ళు కాంబినేషన్ షాట్స్ ఆయన చేయడము. సో వాళ్ళందరితో ఇట్స్ బీన్ ఎడ్యుకేషన్ అని చెప్పొచ్చు నాకు కూడా. సో ఎస్ అంటారు. అయితే ఇప్పుడు మీ డాడీ దాదాపు 10 సినిమాలు రిలీజ్ అయితే 6 లేదా 7 సినిమాలు ఉండేవారు అప్పుడు. ఖచ్చితంగా. మరి అప్పుడు మీరు కూడా సెట్స్కి వెళ్ళేవారు, అక్కడ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించేది మీకు అప్పుడు? బాగానే ఉంటుండే. అంటే నేను ఎక్కువ క్యారవాన్లోనే ఉంటుండే. ఓకే. నేను వెళ్ళేది సీత వెళ్ళడము, అక్కడ ఉన్న హీరో గారిని కానీ వాళ్ళని కలిసేసి ఇంకా క్యారవాన్కి వెళ్ళి కూర్చొని కూడా. పరిచయాలు నీకు అప్పుడు ఏమైనా ఎక్కువ ఉన్నటువంటి ఇండస్ట్రీ వాళ్ళతో? అండి అందరితో మంచిగా అందరితోండి. అయితే అందరికి వెళ్ళడం, హాయ్ చెప్పడం, హాయ్ నాన్న, హాయ్ బయట చెప్తుంటారు వాళ్ళు కూడా. ఇంకా వాళ్ళని కలిసేసేసి అప్పటికి ఇప్పటికి ఏమైనా డిఫరెన్స్ అనిపిస్తుంది సొసైటీలో మీ ఫాదర్ ఉన్నప్పటికీ ఇప్పటికీ? నో అండి, మేము మాలాగే ఉన్నాము. ఆయన ఉన్నప్పుడు ఇక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గుతున్నాము, ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గుతున్నాము. సో yes, we've been doing that. We're being humble and down to earth. That's all we're doing. అయితే ఒక ఇంటర్వ్యూలో చూశాను, కష్టాలు బాగా వచ్చాయన్నట్టు మదర్ మీరందరూ కూడా ఇంటర్వ్యూలో ఉన్నారు. ఐ థింక్ అది ఒక పేపర్లో. అంటే బాగా మిస్ అయినట్టు అనిపిస్తుందా? ఎప్పుడు ఉంటుందండి అది, అడగాల్సిన క్వశ్చనే కాదు తెలుసు. అంటే జనరల్గా యా అండి, ఎప్పుడు ఉంటుంది అది. అది ఎప్పుడు ఒక ఇదిలాగా ఉండిపోయింది, ఒక వాయిడ్ లాగా. అది ఎప్పుడు రీప్లేస్ అవ్వలేదు. సో ఎస్. ఇక పోతే మీ హాబీస్ ఏంది, ఏం చేస్తుంటారు? అన్నీ చేస్తూ ఉంటాను. జనరల్గా జిమ్ చేస్తూ ఉంటానండి. జిమ్, సినిమాలు మరీ ఎక్కువ చూస్తూ ఉంటాను. సినిమాలు సాంగ్స్ మరీ ఎక్కువ వింటుంటాను. అది కూడా టైం దొరికినప్పుడల్లా సినిమాలు, లేకపోతే సాంగ్స్ వినడము, లేకపోతే సరదాగా అలా ఫ్రెండ్స్తో బయటకు వెళ్తాను, వెళ్ళేసి ఎక్కడైనా బిర్యానీ తినడం కానీ. అంతే. క్రికెట్ ఆడుతూ ఉంటాను ఎక్కువ. గ్రౌండ్ ఎక్కడైనా బుక్ చేసుకొని క్రికెట్ ఆడడం అవన్నీ చేస్తూ ఉంటారు. ఢిల్లీలో అమ్మాయిలు పెళ్ళి చేసుకున్న అబ్బాయిలు అనే ఒక డైలాగ్ కూడా పెట్టారు. అంటే ఎలా డైలాగ్ మీన్స్? మా డైరెక్టర్ గారిదే అండి ఆ డైలాగ్. సో విలంగానే చాలా ఎంజాయ్ చేసాము డైలాగ్ని మేము. సో ఎస్, వై నాట్ అనుకొని చెప్పేసాం. ఓకే. ఇంకో డైలాగ్ కూడా ఉంది, నెగ్గాల్సిన వాళ్ళు గెలవాల్సిన వాళ్ళు గెలవరని డైలాగ్ కూడా పెట్టారు. ఓడిపోయిన వాడికి గెలిచే ఛాన్స్ అయినవాడు ఓడిపోకుండా ఉండడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ డైలాగ్ బాగా అట్రాక్టివ్ కూడా ఉంది. అంటే సందర్భం ఎక్కడ కోయిన్సైడ్ ఎలాగా అనిపిస్తుంది అంటే? ఏమో అండి, ఎప్పుడు అట్లా కంపేర్ చేసుకోలేదు. అంటే ఎప్పుడైనా మీకు లైఫ్లో మాకు ఏం కావాలో అన్నీ దొరికేసాయండి. సో ఇప్పుడు అలా సినిమా మీ యొక్క ఇన్స్పిరెన్స్ దగ్గర ఏమైనా ఉందా? అంటే మీ యొక్క ఏజ్లో ఇలాంటి చేసినట్టు ఫీలింగ్స్ ఏమైనా ఉందా? లేకపోతే ఎవరికి ఫీలింగ్స్ అనిపిస్తుందా సినిమా చూసి? జనరల్గా మనం మాట్లాడుతుంటారు హీరోయిన్లు ఎప్పుడన్నా, ఈ సినిమా ప్రతి ఒక్కరి లైఫ్లో ఉన్నట్టు అనిపిస్తుంటుంది అక్కడక్కడ అంటారు. అలాగే ఏమైనా ఉందా? నన్ను చూస్తే అరే మా ఆవిడరా అనుకుంటా. అంతే పక్క. మననే ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కూడా అయింది, ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది అండి. అక్కడ వచ్చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ఫుల్ ఉన్నాను నేను. ఎందుకంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా నాకు కనిపించి నేను వచ్చాను. చాలా మంచిగా మాట్లాడారు అందరూ. పెద్ద పెద్ద స్టేజ్లో ఉన్న డాడీని మర్చిపోకుండా మాట్లాడినందుకు అసలు చాలా మంచిగా అనిపించింది. అండ్ ఎస్ అండి, చాలా గ్రాండ్గా అయిందని చెప్పొచ్చు. అంటే గ్రాండ్గా అంత గ్రాండ్ కాకపోయినా చూడడానికి గ్రాండ్ అనిపించింది. అభిమానులు ఫీలింగ్ కూడా చాలా గ్రాండ్గా ఉంది. అభిమానుల సంఘాలు ఇంకా కొన్ని అవుతున్నాయి కంపల్సరీ. ఇప్పుడు మీ డాడీ పెట్టినటువంటి అక్షర ఫౌండేషన్, అది మేము ఎదిగే కొద్దీ అది కూడా ఎదుగుతూ ఉంటుంది. అంతే. మీ బ్రదర్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ కూడా అవుతున్నట్టు తెలుస్తుంది. బట్ నాట్ నౌ అండి, ఒక 1-2 years. ఇంకా ఈ సినిమా గురించి మాట్లాడితే మరి రిలీజింగ్ ఏమన్నా అనుకుంటారా? రిలీజింగ్ సెన్సర్ కట్ అయినాక చెప్పాలండి, బయట చెప్పాలి. బయట డేట్ ఏమనుకోవాలి? డేట్ అనుకున్నాము కానీ చెప్పాలి. డిస్ట్రిబ్యూషన్స్ ఇవన్నీ అందరి కూడా అన్ని అంతేనా? ఓకే.
మరి డైరెక్టర్లతో అంటే మీకు ఎలా మీరు ఇంతమందికి ఏమైనా వాళ్ళకి పరిచయం ఉందా లేకపోతే డైరెక్ట్ ఇదే మూవీ ఫస్ట్ ఇదే అంటే వాళ్ళు ముందు సుధీర్ వర్మ గారు సినిమా చేశారు సో చెప్పగానే నేను కనెక్ట్ అయ్యాను. మ్యూజిక్ డైరెక్టర్ కూడా మంచిగా మసాలా కాఫీ అని చెప్పి మలయాళంలో పెద్ద బ్యాండ్ అండి. ఓకే. అంటే నేను ఏదో ఏ బ్యాండో అనుకున్నాను, ఇక్కడ ఏదో కాన్సర్ట్ అవగానే వెళ్తే కింద రెస్టారెంట్ అన్నాం హై లైఫ్ అని ఉంది కదా అక్కడ ఇదైతుండే. సో పెద్ద లైన్ ఉండే కింద దాని నుంచి వీళ్ళకి ఇంత క్రేజా హైదరాబాద్లో కూడా అని చెప్పేసి చాలా హ్యాపీ అనిపించింది మా సినిమాకి రిలీజ్ చేయడం. మరి బయట బండి మీద బాగా నో అండి, నాకు సినిమా స్టార్ట్ అయ్యేదాకా డ్రైవింగ్ లేదు. అంతేనా? అస్సలు బాగా డబ్బున్న వాళ్ళు హీరో అంటే ఈ బైక్ మీద బాగా లేదండి, లైఫ్ ఎప్పుడు నేను అంతే సేఫ్గానే. ఓకే. ఇకపోతే స్టడీ వివరాలు. స్టడీస్ ఇప్పుడు థర్డ్ ఇయర్ చేస్తున్నానండి. బీటెక్ బీటెక్ అది బీబీఏ. బట్ అది ఎట్లా నాకు తెలియదు. ఓకే. ఎందుకంటే దీని మీదకి వచ్చేసా కదా, ఇంకా దాని మీద చూసుకోవట్లేదు. ఒక ఇంటర్వ్యూలో ఫస్ట్ స్టడీ తర్వాతనే కెమెరా ముందుకు వచ్చని మదర్ చెప్పినట్టు ఐడియా ఉంది. లైఫ్ ఇలా చూస్ చేసుకుందండి. ఇప్పుడు దానికోసం వెయిట్ చేస్తే ఇలాంటి స్క్రిప్ట్లు మన కోసం వెయిట్ చేయవు. సో ఎస్, ఆపర్చునిటీ వచ్చినప్పుడు చేసాను. నీకంటే ఏమన్నా రోల్ మోడల్? డాడీ. అంతే, అంటే అలా చేయాలని డాడీ. అవకాశం వస్తే అన్ని రకాలుగా హీరో కాకుండా ఇప్పుడు కాదండి, అది కొన్ని ఇయర్స్ తర్వాత. అంతే, ఇప్పుడైతే కంపల్సరీ అదే ప్లాట్ఫామ్ అని చెప్పాలని కాదు, మంచి యాక్టర్లో ఉండాలి కంపల్సరీ. అంటే కథ ఏదన్నా నీకు ఈ టైప్ ఉంటే అంటే అనుకుంటారు కదా హీరోగా ఉంటే కొత్త కథలు చేయాలనిపిస్తుంది. ఇప్పుడు ఈ సినిమాలో ఫైటింగ్స్ ఎరగదీశారా? అది మీరు సినిమా చూసినట్టు అంటే మామూలుగా ఏమంటారు షార్ట్ ఉన్నాయండి. బట్ అంటే ఉండాల్సిన దగ్గర ఉన్నాయి. అంటే చూసిన వాళ్ళందరూ పొగుడుతున్నారు బాగుంది అని చెప్పేసి, కాకపోతే ఆడియన్స్ రియాక్ట్ అయ్యేదాకా తెలియదు మనకి ఎలా ఉంటుందో. ఇప్పటికి రెస్పాన్స్ ఎలా వచ్చింది? ఇప్పుడు దాకా మొత్తం పాజిటివ్ రెస్పాన్స్, ఇక్కడ నెగిటివ్ టాక్ లేదు. చాలా మంచి రెస్పాన్స్. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ మై ఫాదర్. ఆయన ఆయన మీద ప్రేమతోనే ఇంత ప్రేమ చూపిస్తున్నాను. ఓకే. రెమ్యునరేషన్ విషయంలో అది చెప్పొద్దు. అంటే స్టార్టర్ నాట్ టు బిగ్ నాట్ టు స్మాల్, బట్ ఎంతో కొంత వ్యూయర్స్కి, అదే మా V3 వ్యూవర్స్ అందరికీ మా రాజ్దూత్ సినిమా చాలా కష్టపడి తీసామండి ఈ సినిమాని. సో మీరు అందరూ కొత్త వాళ్ళు ఉన్నారు ఈ సినిమాలో. కొత్త వాళ్ళు అంటే టెక్నీషియన్ సైడ్, యాక్టర్ సైడ్ కాదు, చాలా కష్టపడి వాళ్ళ బ్లడ్ స్వెట్ మనీతో తీశారు ఈ సినిమాని. సో ప్లీజ్ పైరసీ ఎంకరేజ్ చేయకుండా డైరెక్ట్గా థియేటర్స్లో చూడండి. సినిమా చాలా తొందరలో వస్తుంది మీ ముందుకి. అండ్ ఎస్, ప్లీజ్ ఎంకరేజ్ అస్. నాన్నగారి ఫ్యాన్స్ అందరికీ, E3 వ్యూవర్స్ అందరికీ మీ బ్లెస్సింగ్స్ అన్నిటినీ నేను కోరుకుంటున్నాను. రాజ్దూత్ ఇస్ కమింగ్ అవుట్ వెరీ సూన్. థ్యాంక్ యూ. ఒక ఇష్టమైన డైలాగ్ ఈ సినిమా అంటే మీరు ఏదన్నా అనుకోండి. మన స్టేజ్ మీద ఒకటి కొట్టారు బాగా, అసలు అంటే దగ్గరికి అనిపించింది మాకు. ఓకే. ఇంకా అలాంటిది అన్న మీరు కొరియన్ డైలాగ్ ఒకసారి. సో తను ఆయన సుదర్శన్ అంటారు. కొరియన్ క్యారెక్టర్ కూడా నన్ను ఇంత కన్ఫ్యూజ్ చేయలేదు. అలాగని నేను వెంటనే చూసి ఆ కొరియన్ సినిమాలో డైలాగులు కూడా ఉంటాయా, బాగా వెళ్ళింది. అది యాక్చువల్గా నేను ఇంప్రొవైజ్ చేసుకున్నాను. ఓకే ఓకే ఓకే. అంటే ఈ లొకేషన్స్ ఎక్కడెక్కడ మీరు ఓన్లీ సిటీ పరిధిలోనే ఎక్కడ? హైదరాబాద్ చుట్టుపక్కల చేసాము, రాజమండ్రిలో చేసాము, రంపచోడవరంలో చేసాము, అలా దగ్గర ఒక 4-5 లొకేషన్స్ చేసాము. సాంగ్స్లలో ఏది బాగా మీకు? ఒక ప్యాథోస్ మ్యూజిక్ ఉందండి, సాడ్ సాంగ్, అది నాకు చాలా కానీ ఇంకా రిలీజ్ అవ్వలేదు. అది రిలీజ్ అయ్యేదాకా. డ్యాన్స్ మీరు మీతోటి చేసినటువంటి వాళ్ళు అంతా పర్లేదా? కో స్టార్స్ ఎవరు చేయలేదండి. నేను చేసినప్పుడు నేను ఇంకా డాన్సర్స్ అన్నాను. సో నాకు డాన్సర్స్ చేయడం అనేది ఒక మంచి ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది. అంటే ప్రాక్టీస్ ఉంది ఆబ్వియస్గా, ఒక 2 hours 3 hours ప్రాక్టీస్ చేశాను. బట్ ఎస్ అండి, ఇట్ వాస్ వెరీ నైస్. అంటే ఒక డిఫరెంట్ వైబ్ అండి అది వాళ్ళతో చేస్తున్నప్పుడు. ఎందుకంటే వాళ్ళు అంత ప్రేమతో చేస్తున్నాను, నాకు ఆటోమేటిక్గా ఆ ఎనర్జీ వచ్చేస్తుంది వాళ్ళు చేస్తుండే కొద్ది. సో ఇట్ వాస్ నైస్. మరి నెక్స్ట్ ఏమైనా ప్లాన్? చూస్తున్నా అండి, కొత్త స్క్రిప్ట్ చేయాలి అని చెప్పాను కదా. సో ఎస్, వెయిటింగ్ ఫర్ ద రైట్స్. అంటే దగ్గర ఒక 6-7 విన్నాను, బట్ అన్నీ కొంచెం కమర్షియల్ టైప్ ఉన్నాయి. కొత్తగా ఏదో ఒకటి చేయాలి, కొత్త జనాలకి నచ్చేటట్టు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. విలువైన సమయాన్ని మా V3కి ఇచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. ఇదండి, మరి ఖచ్చితంగా కూడా సినిమా థియేటర్లో చూడండి, పైరసీని ఎంకరేజ్ చేయకండి. నాన్నగారు అభిమానులు అందరూ అయితే ఏదైతుందో అటు పెట్టినటువంటి డాడీ పెట్టినటువంటి అక్షర ఫౌండేషన్ కూడా మేము ఎదుగుతుంది, దాన్ని ఎలా తీసుకెళ్తాం. మరి అభిమానులందరికీ కూడా థ్యాంక్స్ తెలియజేశారు. చూస్తున్నాను V3 న్యూస్, కెమెరామెన్ రాజుతో మీ సురేష్.